ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏ ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకూడదని మనం 2024లో ఉన్నామండి. ఈ సమయంలో ఇట్లాంటి ఎవరకట్టం వేధింపులు ఏంటండి? ఇంక చిన్న పిల్ల అండి, 6 నెలల గర్భవతిని చూడకుండా అత్త మామ నా కూతుర్ని పోగొట్టుకున్నా, నా చర్మని వాడు ఇల్లీలుగా చేసి చంపేసినాడు, బయట పెడుతుంది అనేసి చంపేసినాడు అంతే. అదే నాకు తెలిసిన సత్యం సార్. కదమది ఏముందో తెలియదు, వాడే చంపేసినాడు. శారీస్ట్ దొంగ నాకు ఎవరు ఎవరు రారు వానికి. మార్చిలో ఎట్టుండే శవం? మేము వచ్చినప్పుడు హాస్పిటల్ ఉండాలి కదా సార్, ఐసీలో దేంట్లో. మార్చిలో శవం ఉంది సార్ వచ్చినప్పుడు. నాకు 3:30కు ఫోన్ చేసినాడు సార్, నిద్రపోతున్నా ఒక్కటి డ్యూటీలో చేసి నీ కూతురు బాగాలేదు, సీరియస్గా ఉంది, నేను వెంటనే కారు వేసుకొని వచ్చేయాలన్నాడు. మా అబ్బాయి హైదరాబాద్ ఉండేది, ఊరికి వచ్చినాడు. మహి ఇట్ట పనిరా, ఏదో ఫోన్ వచ్చింది అర్జెంటుగా అంటే నేను కనుక్కొని పోతాలే నాయన అన్నాడు. ఈయన ఫోన్ చేసినాడు, ఈయన కారు వేసుకొని 4 గంటలకు బయలుదేరి వచ్చినారు. నా భార్య ఈయన, నేను సింగల్గా ఉన్న అక్కడ. వచ్చేసే లోపల మా చెల్లి ఉందంట, తిరుపతి నాయకు. డిమాండ్ ఏమని అరెస్ట్ చేయాలా, వాని కొడుకు మొత్తాన్ని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి తగిన శిక్ష ఇవ్వాల. మళ్ళీ నా కూతుర్ని పోగొట్టుకున్నా, నా చర్మనే పోయింది, నేను ఎట్లా బతకాలో అర్థం కావడం. ఆమెనే ప్రాణం. ఏం చేయాలి సార్? ఏం చెప్పేదిలే, నా భార్యకి చెప్పింది. మామనే దొంగ నా కొడుకు, వాడే చంపేసినాడు భార్య అయితే. పాపని అయితే అభంశం తెలియని పాపని 6 నెలలు కడుపుతుందని కూడా తెలియకుండా పాపని ఇట్లా ఈ విధంగా చిత్రహింసలు పెట్టి చంపడం ఎంతవరకు కరెక్ట్ సార్? మా పాపకి న్యాయం జరగాలి, వాళ్ళ గురి శిక్ష పడాలి. వాళ్ళ గురించి ప్రతి ఒక్క ఆడపిల్ల ఇట్లా వరకట్ల వేధింపులతో ప్రతి ఒక్క ఆడపిల్ల ఇట్లనే బలైతుంటే ఇంకెక్కడ పోతుంది మన సమాజం? ఎక్కడికి పోతుంది? అభివృద్ధి చెందుతున్న సమాజంలో ఆడపిల్ల ఇంకా వరకట్ల వేధింపులతో అల్లాడాలా? ఆడపిల్లకనేటే స్వతంత్రం లేదా ఈ లోకంలో? అత్తమామలు పెట్టే వేధింపులకు ప్రతి ఒక్క ఆడపిల్ల ఇట్లా బలవాల్సిందేనా? శిర్ష లాంటి ఆడపిల్ల ఇంకొక ఆడపిల్ల బలి కాకూడదు. నా చెల్లెలు ఉరి వేసుకునేంత పిరిగి పందే కాదు నా చెల్లెలు చాలా చెలాకిది, చాలా తెలివితేటలు గలది. అది ఉరి వేసుకునే ఛాన్సే లేదు సార్. దాన్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ఎన్నో చేస్తున్నారు. వాడు ఎక్కడెక్కడ కట్టేసి ఎక్కడెక్కడ ఎవరెవరు నోర్లు మూపించారో వాడిని మాత్రం ఉరి తీయాలి. హింసలు పెట్టేవాడు సార్. మీ నా రిటైర్మెంట్ అయితే ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పేవాళ్ళు. మా తమ్ముడు ఇల్లు కట్టిస్తుంటే దాంట్లో వాటా కావాలని చెప్పేవాళ్ళు. వేధించేవాళ్ళు పాపనైతే. వేధించి మళ్ళీ 25 తులాలు కట్నం సార్, 20 తులాల బంగారము, 20 లక్షల కట్నము, మళ్ళీ వేధించాడు. 5 లక్షల డబ్బులు కూడా మేము ఇచ్చాము. ఇట్లనే మా పాపని బాగా చూసుకుంటే చాలని చెప్పాము సార్. ఇవి మళ్ళీ రిపీట్ కావని చెప్పారు. మళ్ళీ ఈ విధంగానే పాపని వేధించడం ఎంతవరకు కరెక్టు? ఏమైనా సమస్య ఉందంటే మా పాపని ఇంటికి పంపించాల్సింది. ఈ విధంగా మా పాపని ఉరి తీసుకునేంత అయితే ఆత్మహత్యగా చెప్తున్నారు సార్. ఉరి తీసుకునేంత పిలిచి పంది అయితే నా చెల్లెలు కాదు. నా చెల్లెలు ఇది ఎంతో వాడు ఏఎస్ఐ, వాడు పోలీస్ బ్రెయిన్ వాళ్ళది. ఏ విధంగానే చిత్రీకరించవచ్చు సార్. కొద్దిగా మాకు న్యాయం జరగాలి, గిరిజనులకు మాకు న్యాయం జరగాలి. నిలబడుతున్నాం. శిరీష లాంటి పలానా అమ్మాయి ఎవరు? తిరుపాల్ నాయక్ ఆలూరులో చేస్తున్నాడు ఏఎస్గా. తిరుపాల్ నాయక్. నా చెల్లెలి పేరు శిరీష. పేరు మహేంద్ర అండి. మా చిన్న చెల్లి పేరు శిరీష అండి. నా చెల్లి పేరు శిరీష అండి. తనకు మ్యారేజ్ అయ్యి లాస్ట్ April 16th 2023లో, అంటే 8 months అయింది తనకు మ్యారేజ్ అయ్యి. తనకు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ నుండి అన్ని వేధింపులే అండి. తనకి వరకట్నం తీసుకురావాలని మ్యారేజ్ ఘనంగా చేశామండి. 25 లక్షలు కట్నం ఇచ్చామండి, 20 తులాలు బంగారం పెట్టామండి వాళ్ళకి. అది కాకుండా తను 2 నెలల తర్వాత నుండి డబ్బులు వరకట్నం తీసుకురా అంటే 5 లక్షలు అదనంగా కూడా ఇచ్చామండి. అయినా ఇచ్చిన తర్వాత కూడా అలాగే వేధింపులు స్టార్ట్ అయ్యాయండి. వేధింపులు స్టార్ట్ అయిన తర్వాత
రోజు నాకు చెప్పేదండి, ఇప్పుడు 6 నెలల గర్భవతిగా ఉందండి, నేను ఇంటికి వస్తా అన్నా, నాకు చాలా ఉండలేకపోతున్నాను, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పింది. అన్నట్టు ఉండలేమ్మా 7 నెలలు అయితే తీసుకొస్తాను, శివరాత్రి వరకు ఆగమ్మని చెప్పాను. కానీ ఇంతలోనే మా మామ పొద్దున్న 2:30కి ఫోన్ చేసి, మహేంద్ర నువ్వు సైలెంట్గా వచ్చేయి, మీ చెల్లికి సీరియస్గా ఉందని చెప్పి ఫోన్ చేశాడండి. నేను ఉదయాన్నే పొద్దున్న తెల్లవారుజామున ఆత్మకూరులో ఉంటామండి, ఆత్మకూరు నుండి కర్నూలుకి వచ్చేలోపు బాడీ ఏమో మార్చిరే ఉందండి. అడుగుదేమో ఊరేసుకుందని అబద్ధం చెప్తున్నారండి. తన డెత్ మీద తనను హత్య చేసి నిర్దాక్షిణ్యంగా తనను హత్య చేసి మార్చిలో పడేశారండి. కనీసం దానికి చాలా అత్యంత వేధింపుల వల్ల దీనివల్ల మాకు ప్లీజ్ న్యాయం చేయాలని, అలాగే పొద్దున్న పోలీసు వారిని కన్సల్ట్ అవ్వడం అయిందండి. వాళ్ళు కేసు కట్టడం కూడా జరిగింది. కాకపోతే తనకు పోస్ట్ మార్టం చేశారు, శవం మార్చిలో ఉంది. మా బాడీ కలెక్ట్ చేసుకొని దాని సంస్కారాలకు అయితే వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదండి. మేము పోలీసులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వాళ్ళు ఎక్కడున్నా సరే పిలిచి మా హిందూ ధర్మం ప్రకారం ధన సంస్కారాలు చేయాలని కోరుకుంటూ, అలాగే ఏ ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకూడదని. మనం 2024లో ఉన్నామండి. ఈ సమయంలో ఇట్లాంటి ఎవరకట్టం వేధింపులు ఏంటండి? ఇంక చిన్న పిల్ల అండి, 6 నెలల గర్భవతిని చూడకుండా అత్త మామ మరిది భర్త కలిసి చంపేశారండి. దాన్ని చంపేసి అది ఉరికింద మార్చి చేయాలనుకుంటారని. అతను మా మామ అయితే ఏఎస్ఐ అండి, ఆలూరులో ఏఎస్ఐగా చేశారండి. ఏఎస్ఐగా చేసి ఆ ధీమాతో నన్ను ఎవరు ఏం చేసుకుంటారు అనే ధీమాతో ఉన్నాడండి. అలాగే ప్లీజ్ అండి మీ సహకారం కావాలని, మాకు ఆడపిల్లకి ఇలాంటివి జరగకుండా ఉండాలని కోరుకుంటూ మీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించి మాకు న్యాయం చేయాలనుకోవాలి. కానీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.